చిన్న ప్రార్థన. ఓ గొప్ప దేవా, ఈ సమయమనందు ఈ మగటిపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా మీ దృష్టిలో ఎంత ప్రశస్తమైన వారో, ప్రపంచంలో 7 ఖండాలలో 300 దేశములలో 1000 కోట్ల మందికి మించిన ప్రపంచ జనాభాలో అన్ని దేశముల కంటే ఇండియా దేశం యొక్క జనాభా 150 కోట్ల మంది. ఆ తర్వాత 2వ స్థానంలో చైనా దేశం ఉన్నది. ఆ తర్వాత అమెరికా దేశంలో 40 కోట్ల మంది. ఆ 40 కోట్లలో దాదాపుగా 20 కోట్లు అమెరికన్స్ అయితే మిగిలిన దేశస్తులందరూ కూడా దేశానికి ఎన్నో విధాలైన ప్రయోజనములు, ఎన్నో విధాలైన అక్కడ జీవించుటకు ఎన్నో సౌకర్యములు, ఉద్యోగములు, అనేకములైన ఇతరమైన వృత్తులు వారికి ఉన్నందున ప్రపంచంలోని దేశములలో ఉన్న అనేక మంది ఎక్కడికి వెళుతున్నారు? చదువు నిమిత్తమాయ్, ఉద్యోగము నిమిత్తమాయ్. అంటే అమెరికా 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 అమెరికా. కానీ అమెరికా దేశము పరలోకాన్ని ఇవ్వదు, లేకపోతే ఏ దేశము పరలోకాన్ని మాకు ఇవ్వదు. కాబట్టి ఈ సమయంలో మీ వాక్యమును మాకు వినిపింపచేసి ఇక్కడ చేరిన వారు భోజనము చేస్తున్న వారు ఆకలితో వారు భోజనం చేయడము మాకు సంతోషమే. వారి కొరకే మా ప్రియులు ఎంతో ప్రేమతో విందు ఏర్పాటు చేశారు. కానీ వారి విందు కంటే మొదటి స్థానాన్ని దేవుని వాక్యం వినుటకాయ్ ఈ గ్రామంలోని తండ్రులు, పురుషులు, స్త్రీలు, తల్లులు, యవనస్తులు కొద్ది సమయం వాక్యం విని వారు సంతోషముగా నెమ్మదిగా భోజనము చేయవచ్చు. కావున మీరే ఈ సమయమునందు ప్రతి వారితో మాట్లాడండి. ఈ గ్రామంలోని దయ్యములు, త్రాగుబోతులు, త్రాగుడుకు బానిసలుగా ఖైనీలకు, పానుపరాకులకు, పేకాటలకు, ఇతరమైన చెడ్డ గుణాలకు బానిసలైన వారిని అందరిని కూడా మీరు విడిపించి ఈ రాత్రి వీరికి మీ దర్శనం ఇవ్వండి. యేసు నామమున వేడుకొనుచున్నాము, ఆమేన్. ప్రియులారా, నేను రాత్రి అనే అంశం మీద రాత్రి సమయంలో 2025 సంవత్సరముల క్రితము చీకటి రాత్రిలో మానవుల యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నదో, మానవుడు ఎలాంటి రీతిగా నెమ్మది లేకుండా ఉన్నాడో, ఆ సమయంలో దేవాది దేవుడు తన మహాదూతులలో ఒక దూత, వార్తాహరుడైన గాబ్రియేలును పంపించి ఏమి తెలియపరిచారో లూకాసు వార్త 2వ అధ్యాయములో 8వ వచనం మనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూచారా, ప్రజలు రాత్రి సమయంలో ఎలాంటి నెమ్మది లేని వారుగా, గొర్రెల కాపర్లు పగలంతయు కూడా కాలు కొండి నడిచే పరిగెత్తే గొర్రెలు, మేకలు వాటిని కాచుకొని వాటిని పెంచి వాటిని మేపుచు రాత్రి సమయంలో నిద్రపోవలసిన వారు, హేరోదు అనే దుర్మార్గుడైన రాజు కాలంలో వాడు ఎంత దుర్మార్గుడు అంటే తన సొంత భార్యను హతమార్చిన వాడు, తన సొంత కుమారులను చంపి తన రాజ్యాన్ని, తన కుమారులు తను చంపి వారు ఆక్రమిస్తారేమో, వారు దానిని స్వాధీనము చేసుకుంటారేమో అని ఏ తండ్రైనా కుమారులను చంపుతారా? పైగా నా కుమారుడు రాజు అవ్వాలి, నా తర్వాత యువరాజుగా, నా తర్వాత యవన రాజుగా నా కుమారుడు కావాలి, నా 2వ కుమారుడు కూడా మరి ఒక రాజ్యానికి రాజుగా ఉండాలి అని ఆశిస్తారు. కానీ ఈ దుర్మార్గుడైనటువంటి హేరోదు
తన భార్యను హతమార్చాడు, తన కుమారులను హతమార్చాడు. తన సొంత తమ్ముడు ఆ ఫిలిప్ అనేటువంటి రాజు తన భార్యను, ఆ రాజు యొక్క భార్యను, తమ్ముడి యొక్క భార్యను తాను ఉంచుకొని తన తమ్ముడిని కటకటాల్లో పెట్టి తన రాజ్యాన్ని తనకు లేకుండా చేసిన దుర్మార్గుడైన ఆ హేరోదు రాజు ఆ దినాల్లో అనేక మందిని హింసిస్తూ అనేక మందిని బాధ పెట్టుచూ ఉంటే కొందరు గొర్రెల కాపరులు ఆ దేశంలో పొలంలో ఉండి రాత్రి తమ మందను కాచుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ప్రభుదూత వారి చుట్టూ ఆ వెలుగుతో ప్రకాశించినందున వారు భయపడిరి, మిక్కిలి భయపడిరి. భయం మామూలు భయం కాదు. ఆ మహాదూత ఆ దూత నిలవబడితే ఆకాశం అంటుకొని భూమి మీద తన పాదములు ఆ మహాదూత గంభీరమైనటువంటి దగ 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 మెరుస్తున్న ఈ యొక్క లైట్లు ఎక్కడ పనికిరావు. ఈ లైట్లు 0 వాట్స్ లైట్లు లాగానే ఆ మహాదూత యొక్క వెలుగు ప్రకాశిస్తున్న అందమైన ఆ దూత యొక్క సౌందర్యమును చూచిన వారు పూర్తిగా బోర్ల పడి భయపడిపోతే దేవుని దూత అన్నాడు, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఎవరికి? ప్రజలందరికీ. అంటే తూర్పు పడమరల ఉత్తర దక్షిణముల 4 దిక్కులకు సంబంధించిన వారు మన రక్షకుడని యేసు ఒక దేశమునకు లేక ఒక కులదైవం అని, గృహదేవతని, లేక గ్రామ దేవతని, లేకపోతే ఆ ప్రాంతపు దేవుడు దేవతలని మన ప్రజలు అనేక రీతిలుగా మా దైవము, కులదేవత, మా గృహదేవత, ఈ రక్షకుడు ఆయన ప్రజలందరికీ లోకమంతటిని ఆయన లోక రక్షకుడు. ఆ లోక రక్షకుడు సమరయలో ఒక స్త్రీ వ్యభిచారంలో జీవిస్తూ 5 పురుషులతో జీవించి వారితో తృప్తి పడక 6వ పురుషునితో జీవిస్తుంటే ఆ స్త్రీ ప్రభుని యేసును కలుసుకొనగా ఆమె పూర్తిగా తన అపవిత్రతను అంతటిని కూడా అసహించుకొని నేను చేసినవన్నీ నాకు తెలియపరిచిన ఆయన చూడండి, ఆయనే నేను మెస్సయ రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చి మన అపవిత్రతను మన యొక్క మురికి బ్రతుకునంతటిని కూడా బాగు చేస్తాడు. ఎంత అందగట్టో ఆమెను చూడగానే ప్రతి వారు కూడా వెంటనే ఆమె మీద వారి దృష్టి పెట్టి ఇక కళ్ళు ఆర్పకుండా ఆమెను చూచి అంత అందగట్టి. అందుకని 5 పురుషులను ఆమె బుట్టలో వేసుకున్నది, 5 పురుషులను త్రోసేసింది. మీరు అక్కర్లేదు, మీతో నా సంతోషం పూర్తి అయిపోయింది, నేను వేరే వారితో జీవించడకు నేను నిర్ణయించుకున్నాను అని వారిని తరిమేసింది. ఆ సమయంలో ప్రభుని యేసు ఆమె ఆ ఎండలో ప్రభుని యేసు ఆ ప్రాంతంలో ఒక బావి దగ్గర నిలవబడి ఉండగా ఆ స్త్రీ వచ్చింది. ఆ స్త్రీని అద్భుతంగా ప్రభు మార్చాడు. అమ్మాయి, నీతో మాట్లాడుచున్న ఆయనను నీవు ఎరిగి ఉంటే నీ యొక్క దాహం ఏమిటో, నీ యొక్క దాహం ఎంతగా తీరకుండా ఉన్నదో ఆయనను అడిగి ఉండేదానివి. అయ్యయ్యా, నేనెంతో పాపపు దాహముతో 5 పురుషులతో జీవించాను. అయితే ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు, నీవు 5 పురుషులతో జీవించావు, ఇప్పుడు పట్టుకున్నవాడు 6వ పురుషుడు అని ప్రభు చెప్పగానే ఆమె బ్రతుకంతటిని కూడా ఆయన చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె గ్రామానికి వెళ్ళి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఆయన మీరు చూడండి, ఆయన రక్షకుడు కాదా? ఆ సమరయులు విగ్రహాధికులు, ఆ సమరయులు బహుగా ఎన్నో బొమ్మలను మరి పాములను లేక ఇతరమైనటువంటి మరి అన్ని విధాలైనటువంటి రూపాలతో కూడిన విగ్రహములను పూజలు చేసేవారు. వారు యేసు ప్రభు వారితో మాట్లాడుచుంటే నిజముగా అమ్మా ఇక నీవేమి మాతో మాట్లాడనక్కర్లేదు, నిజముగా ఈయన లోక రక్షకుడని మేము చూచి తెలుసుకొని విని నమ్ముచున్నాము. ఏమన్నారు ఆ సమరయులు అన్యులైన వారు? ఈయన నిజముగా మేము ఆయనను చూస్తూ ఆయన చెప్పుచున్న మాటలు వింటూ ఆయనే లోక రక్షకుడని నిజముగా మేము తెలుసుకొని చూచి నమ్ముచున్నాము. ప్రియులారా, రాత్రి సమయంలో
రాత్రి సమయంలో ఈ గొర్రెల కాపర్లు భయపడుతున్న పరిస్థితిలో దేవుని దూత వారిని దర్శించడం మనం చూస్తున్నాము. రెండవదిగా ఆ రాత్రి మరణ భయముతో కూడిన రాత్రి. ఆ రాత్రి మరణ భయముతో కూడిన రాత్రి దేవుని వాక్యములో మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆదాము అవరిద్దరిని కూడా దేవుడు ఆయన నేల మంటితో చేసి వారిని ఏదేను తోటలో ఒక గొప్ప చక్రవర్తినిగా, ఆమెను మహారాణినిగా పెడితే, దేవుడు వారికి సమస్తమైన సమృద్ధినిస్తే ఒక్క చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. ఏదో పలానా చెట్టు పండు తిన్నారా చస్తారు, ఆ మంచి చెడుల జ్ఞానమునిచ్చే ఆ పండు తిన్నారా చచ్చిపోతారు, మీరు నాశనమైపోతారు, వాటిని మీరు తినకూడదు, మీరు మీ ముందున్న జీవవృక్ష ఫలాలు తినవచ్చు. ఏదేను తోట ఒక పరలోకము లాంటి మహా గొప్ప రాజ్యం. ఆ రాజ్యంలో అతనిని ఒక చక్రవర్తినిగా, అవ్వను ఒక మహారాణినిగా పెడితే సైతానుడు సర్పరూపంలో వారిని ఆ మంచి చెడుల జ్ఞానమునిచ్చే పండు తినేలాగా, సర్పానికి 2 నాలుకలు ఉంటాయి, మానవులకు ఎవరికి ఉండవు. ఏ జంతువులకు, పశువులకు, ఆవులకు, గేదెలకు, మేకలకు ఎవ్వరికి ఉండవు. 2 నాలుకలు ఉంటాయి పాముకు. ఆ పాముకు 2 నాలుకలు, అంటే ఒకటేమో అబద్ధము, ఒకటేమో నిజము. అబద్ధము నిజము. మీరు మీ పిల్లలకు మంచిగా పాలు ఇచ్చేటప్పుడు గేదె పాలు ఎవరైనా నీళ్లు లేకుండా ఇచ్చారనుకోండి, మా పాప బాగా కడుపు నిండా తాగాలని ఒక గ్లాసు చిక్కటి పాలలో ఇంకో గ్లాసు నీళ్లు పోస్తారా? నీళ్లు పోసి ఇస్తారా? మా పాప ఈ గ్లాసు పాలు సరిపోవు అని ఇంకో గ్లాసు నీళ్లు పోస్తారా? ఎవరన్నా పోస్తారా? ఇంకా కావాల్సి ఉంటే ఆ పాప ఏడిస్తే చిక్కటి పాలు మీరు పోస్తారు. మీరు 100 రూపాయలైనా 80 రూపాయలైనా మీరు నీళ్లు కలపకుండా పాలు ఇవ్వాలి. అప్పుడు మా పిల్లలకు ఎంతో మేము ఇష్టముగా తాగలము, పెరుగు చేసుకోగలము అంటాము. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యమును మీరారు ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు. ఎవరు మొట్టమొదట లోకానికి పాపము తీసుకువచ్చింది? అవ్వ సైతాను యొక్క మాట విని ఆ పండు తిని ఆమె తన భర్తకు కూడా ఇచ్చింది. ఆ భర్తకి మరి ఎంత భయపెట్టిందో, నువ్వు ఈ పండు నేను తిన్న పండ్లు నీవు తింటావా, లేకపోతే నేను చెట్టెక్కి పడిపోతాను, బావిలో దూకుతాను, ఏమన్నదో, ఏం పిచ్చి మాటలు అన్నదో, ఏమి భయపెట్టిందో భర్తని. ఆ భర్త తిన్నాడు. తింటే వారికి ఉన్న మహిమ వస్త్రాలు ఎగిరిపోయినాయి. వారిద్దరు కూడా దిగంబరులు అయిపోయారు. వారు చీకటిలోకి వెళ్ళిపోయారు. ఆ చెట్ల చాటున దాక్కున్నారు, దిగంబరులు అయిపోయారు. చీకటి ఎక్కడ ఆరంభమైంది? ఎక్కడ భయం ఆరంభమైంది? ఏదేను తోటలో 6000 సంవత్సరముల క్రితం ఏదేను తోటలో చీకటి ఆరంభమైంది, భయం ఆరంభమైంది. కాబట్టి ఆ రాత్రి చీకటి రాత్రి, ఆ రాత్రి సమయంలో గొర్రెల కాపర్లు తమ మందను కాచుచుండగా దేవుని దూత, భయపడకుడే, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడట? నాడు కాదు. నాడు అంటే ఆ కాలంలో వారికే కాదా, మనకెందుకు? మనకు సంబంధం కాదు. నాడని ఉన్నది బైబిల్లో అని మనము మనకు కాదు అనుకుంటామేమో అని మనము అలాగా నిరుత్సాహపడతామేమో అని బైబిల్లో నేడు 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 అనే మాటలు బైబిల్ అంతా కూడా చూస్తే ఆ మాటలు అంటే ఆ కాలంలో ఆదాము అవ్వల కాలంలో, మన పూర్వీకుల కాలంలో, ఈ కాలంలో, తర్వాత వచ్చే సంతతి కాలంలో అందరికీ సంబంధించిన వాడు రక్షకుడు యేసు. ఆయన మానవాళి కొరకాయ్ ఈ లోకానికి రక్షకుడుగా రావడమే కాదు, ఆయన మన నిమిత్తమాయ్ ఎలాంటి రీతిగా
ఆయన వెల చెల్లించుటకు, మన పాపముల కొరకాయ శిలువకు వెళ్ళుటకు, ప్రాణం పెట్టుటకు, ఆ రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదని మన వేదములలో ఉపనిషత్తులలో ఉన్నది. అంతేకాకుండా మన ఋషులు పూర్వకాలంలో అనేక మంది మునీశ్వర్లు కొండలలో ఆకులు, అలములు, ఔషధ సంబంధమైన ఆకులు తిని ఆకలి కాకుండా వారు తమసోమ సద్గమయ, అసతోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అని ఆ శ్లోకము మా సంస్కృతంలో. ఓ దేవా, నన్ను అసత్యము నుండి సత్యములోనికి, నన్ను చీకటిలో నుండి ఆ వెలుగులోనికి, నన్ను మరణములో నుండి జీవములోనికి నడిపించరా అని ఆ శ్లోకానికి అర్థము. అదే మనము యోహాను సువార్త 14:6లో తన శిష్యుల్లో ఒకరు, యేసు ప్రభువా, మీరు వెళ్ళుచున్న మార్గం మాకు తెలియదే, మీరు వెళ్ళుచున్న మార్గం మాకు చెప్పండి అంటే, ఇంతకాలం మీరు నా మాటలు విన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును. జీవం అంటే వెలుగు, జీవం అంటే మరలా మనకు ఆయన ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత తిరిగి లేచుటకు ఆయన పరలోకము నుండి ఆయన తిరిగి వచ్చి మనలను సమాధుల్లో నుండి లేపి పరలోకానికి తీసుకువెళ్ళుటకు ఆయన తిరిగి రాబోతున్నాడు. అయితే ఆయన నామాన్ని ఇంకా అనేక మంది తెలుసుకోలేదని ఆయన రాకను ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? ఈ రాజ్య సువార్త 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 14వ వచనంలో ప్రభువుని యేసు చెప్పిన మాట ఏమిటంటే, ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడవలెను. అటు తర్వాతనే నేను తిరిగి వస్తాను. అంతము వరకు సహించువాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడవలెను. అటు తర్వాత నేను వస్తాను. ఈసారి ఆయన భీకరుడైనటువంటి మహాభీకరుడైనటువంటి న్యాయాధిపతిగా, జడ్జిగా ఆయన తన మాటను వినకుండా పాపములో, లోకములో బొమ్మల పూజలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, ఆ రాళ్ళు, ఈ రాళ్ళు, ఆ నదులు, ఈ నదులు, ఆ లోవలు, ఈ లోవలు, మరి కొండలు, ఈ కొండలు, ఆ చెట్లు, ఈ చెట్లకు మరి పూజలు చేసేటువంటి వారిని ప్రభుని యేసు చూచి ఎంతో జాలి పడుతూ, మీరు ఆ చెట్లను ఈ చెట్లను పూజ చేయుటకాయ నేను మిమ్మను ఎంత మాత్రం కూడా సృష్టించలేదు. ప్రయాసపడి భారం మోయిచున్న ప్రజలారా నా ఎద్దుకు రండి. ఆ రాత్రి మరి చీకటి రాత్రిలో గొర్రెల కాపర్లకు దేవుని యొక్క దూత ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానము. అది మరణ భయముతో కూడిన రాత్రి. రెండవదిగా పిల్లరా, మరణ భయంతో కూడిన రాత్రి. మూడవదిగా సువార్తమానము కలిగిన రాత్రి, సువార్తమానము ప్రకటించబడిన రాత్రి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన దేవుని యొక్క దూత ఏం చెప్పాడు? దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశుల పాకలో, పశుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండడం మీరు చూస్తారు. బెత్లెహేములో ఎన్నో పశుల పాకలు ఉన్నాయి, ఎన్నో పశుల పాకలు, ఎంతో మంది కాపర్లు, గొర్రెల కాపర్లు, అనేకమైన పశుల పాకలలో గేదెలు, రావులు, ఎడ్లు ఎన్నో ఉంటాయి. కానీ ఫలానా ఒక పశుల పాకలో, పశుల తొట్టిలో ఒక శిశువు, తల్లి అయిన మరియా, ఆమెను మరి పెళ్లి చేసుకోవడానికి ఒప్పందపడినటువంటి యోసేపును మీరు చూస్తారు. ఆయన పశుల పాకలో, పశుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. అన్ని పాకలు కాదు, ఒక పాకలోనే. పిల్లరా, పశుల తొట్టిలో ఆయన ఎందుకు పరుండబెట్టబడి ఉన్నాడు? మనం ఎవరమైనా పశువుల శాలకు వెళితే ఎడ్లు పొడుస్తాయా, ఆవులు పొడుస్తాయా? ఎందుకు వచ్చారు? మా మేత తినడానికా, మా గడ్డి తినడానికి వచ్చారా అని అంటాయా, మాట్లాడతాయా? మా అమాయకమైన నోరు లేని జీవులు చెవులు నెక్కబెట్టుకొని చెవులు ఇలాగా బాగా పొడుచుకొని మనం ఏదన్నా పెడతామేమో, మనం ఏదన్నా దానా పెడతామేమో, ఏమైనా మంచి గడ్డి వేస్తామేమో అని ఎంతో కళ్ళు బాగా తెరిచి చెవులు బాగా నిక్కబొడిసి చూస్తూ ఉంటాయి. మనము ఆ పశువుల పాకలోకి వెళితే ఏమి కూడా మనల్ని పెద్దగా అరిసి అంబా అని పెద్దగా కేకలు వేయడము, అరవడము, మనల్ని పొడవడానికి ఏమీ ప్రయత్నం చేయవు.
పశుల పాక అందరికీ మనము అందరూ కూడా చూడడానికి ఆ పశుల పాక అందరికీ అందుబాటులో ఉన్నది. కాబట్టి ప్రియులారా ఈ భాగంలో యేసు రాత్రి సమయంలో నీవు ఏ రాత్రి జీవితంలో జీవిస్తున్నావో, ఎలాంటి చీకటి జీవితంలో, ఎలాంటి నెమ్మది లేకుండా నిద్ర 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 లేని జీవితములు, పానుపరాకులు బాగా తప్పత్రాగి కొడుతూ తిడుతూ బూతులు మాట్లాడుచూ ఉన్న భర్తను కలిగి ఉన్నావేమో, ఆ భర్త కొరకు ప్రార్థన చేయి. ఆ భర్తను ప్రేమతో చూచి ఆయనకు మంచిగా ఇష్టమైన కూర తయారు చేసి, ఏమండి మీరు ఇలాంటి కూరలు ఇలాంటి మంచి భోజనం తినండి, మీరు ఎందుకు త్రాగుతారు, ఎందుకు బ్రాంది ఆ కుంకుడుగాయలు పురుగులతో చచ్చిన ఆ సారా తాగితే మీ గుండె, మీ ఊపిరితిత్తులు, మీ యొక్క మరి అన్ని విధాలైనటువంటి ఇతరమైన భాగములన్నీ కూడా పాడైపోతాయి, పేగులు కాలిపోతాయి, త్వరగా మీరు చనిపోతారు, మీరు ఏ విధముగా దీర్ఘకాలము జీవించడానికి వీలు ఉండదు అని వారిని ప్రేమతో ప్రార్థనతో మీరు వారిని మార్చుకొనగలరు. ఆ రాత్రి సువార్తమానము కలిగిన రాత్రి. ఏమి రాత్రి? ప్రజలందరికీ ఇదిగో దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఒక ఆనవాలు, ఒక శిశువు పశువుల పాకలో పశువుల తొట్టులో పరున పెట్టబడి ఉండడము మీరు చూస్తారు. అది సువార్తమానము కలిగిన రాత్రి. 4వదిగా పరలోకపు ఆరాధన భూమి మీద ఆ రాత్రి జరిగింది. ఈ దూత ప్రకటింపగానే పరలోకం నుండి మహాదూతల సైన్య సమూహము ఆ గాఢాంధకారముతో కూడిన అరణ్య ప్రాంతముతో కూడిన ఆ గొర్రెల కాపర్లు ఆ అరణ్య ప్రాంతంలో గాఢాంధకారంలో మధ్యరాత్రిలో వారు ఉంటుండగా వారు ఉండినట్టు ఆ ప్రాంతం అంతా కూడా ఒక క్రికెట్ మ్యాచ్ జరిగేటటువంటి, మరి ఇటీవల మరి ఆస్ట్రేలియాలో, తర్వాత సౌత్ ఆఫ్రికాలో, నైజీరియాలో క్రికెట్ మ్యాచ్ రాత్రిపూట జరుగుతుంటే ఎక్కడ చూసినా పట్ట పగలలాగా గంభీరమైన వెలుగులతో లక్షల మంది గ్యాలరీస్ మీద ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని అబ్బాయిలు, అమ్మాయిలు, పెద్దలు, చిన్నలు, ఇంకా కొంతమంది కాకినాడలో లక్షల మంది ఆ భానుగుడి సెంటర్లో ఈ క్రికెట్ మ్యాచ్ని చూడడానికి ఎంతమంది పెద్ద పెద్ద మేడల మీద ఎక్కి ఆ భానుగుడి సెంటర్ అంతా కూడా పెద్ద సెంటర్, 4 రోడ్ల జంక్షన్, వేల మంది ఆ రోడ్ల మీద మరి ఈ అమ్మాయి ఏం పేరు, జెమిమా రోడ్రిక్స్ అనేటటువంటి మన బాంబే అమ్మాయి, తండ్రి క్రికెట్ కోచ్, క్రికెట్ ఆడే వారికి బాగా నేర్పించేటటువంటి కోచ్. తన యొక్క తల్లి జెమిమా రోడ్రిక్స్ యొక్క తల్లి, ఆమె ఒక మంచి టీచరు. ఆమె ఓడిపోయే పరిస్థితుల్లో మన దేశ టీం ఉంటే గబుక్కున ఆమె రంగంలోకి దించేసరికి తన బ్యాట్ పట్టుకొని ఎన్ని దెబ్బలతో ఎన్ని 336 మరి పరుగులు, 336 సిక్సర్స్ కొట్టి ఎంత గొప్ప జయము సాధించిందో. ఆమెను అడిగారట అందరూ, ఎలాగ నిన్ను ఎవరు కూడా నువ్వు అంత ఆడలేని దానివి, చేతగాని దానివి అన్నారే. నాలో ఏమీ లేదు, ఏదైనా ఏ రీతిగానైనా మన ఇండియా దేశానికి పేరు తీసుకురావాలి అని నా ప్రభువుని యేసు నామమున ప్రార్థన చేసుకుంటూ మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను ఈ యొక్క ఆటలో ప్రవేశించబోతున్నాను, ఇండియా దేశం ఓడిపోయేటటువంటి, ఇండియా దేశం గెలవడానికి ఏమీ మార్గం లేదు, ఆస్ట్రేలియన్స్ చాలా భారీ మనుషులు, చాలా ఎత్తర్లు, బలమైన వారు, ఆస్ట్రేలియా మీద గెలవడం అంటే ఎప్పుడు మన దేశం గెలవలేదు. ఆస్ట్రేలియా మనుషులు చాలా బలమైన వారు, మనకంటే ఎత్తర్లు, చాలా ఆజానుబాహులు. అక్కడ ఈ జెమిమా రోడ్రిక్స్ నా ప్రభుని యేసు నామమున ప్రార్థన చేశాను, ఆయనే నాకు సహాయం చేశాడు. చూచారా ఎలాంటి మహిమకరమైన రక్షకుడు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమంది మీలో విద్యలో డల్లర్స్గా ఉన్నారో, మా మతి మరుపు, మరి జ్ఞాపక శక్తి లేని వారుగా,
ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సైన్స్లో, లెక్కలలో, లేక ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, ఆ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, లేక జువాలజీలో, బయాలజీలో, లేక అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అని, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని, ఇంకా ఇంకా ఏమేమి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో, లేకపోతే యానిమల్ హస్బెండరీ, లేక వెటనరీ సంబంధమైన కోర్సులో, ఏ కోర్సులో మీరు వెనకబడిన వారుగా ఉన్నారో, యేసు ప్రభు యెహోవా యందు భయభక్తులే జ్ఞానము, ఆయన శాసనములను గైకొని వారు మంచి వివేకము గలవారు అని 111వ కీర్తన 10వ వచనంలో, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, దోస్ హూ ఒబే హిస్ ప్రిసెప్ట్స్ దే ఆర్ ద పీపుల్ విత్ ఎక్సలెంట్ నాలెడ్జ్. 111వ కీర్తన 10వ వచనం. అమ్మాయిలు అబ్బాయిలు చదువుల్లో వెనకబడిన వారు 35 మార్కులు 40 మార్కులు రావడానికే కష్టపడుతూ మతి మరుపు ఎంతమంది కలిగి ఉన్నారో ప్రభుని యేసు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తారు. ఈ భాగంలో ఆ రాత్రి దేవాది దేవుని యొక్క మహిమకరమైన దూతల సమూహము భూగ్రహం మీదకి వచ్చింది. ఆ పరలోక సింహాసనాసీనుడైన ప్రభు భూమి మీదకి వచ్చేసరికి ఆ గబ్రియేలు దూత ఆ ప్రకటన చేయగానే సర్వోన్నతమైన స్థలంలో ఇదిగో మీకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఆయన ఒక పశుల పాకలో పశుల తొట్టులో పరుండబెట్టి ఉండడం చూస్తారు అని చెప్పగానే పరలోక సైన్య సమూహము భూమి మీదకి దిగవచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రములు చేయుచుండెను. చూచారా, పరలోకపు సైన్య సమూహము మహాదూతల గణము భూగ్రహాన్ని తాకింది. ఎందుకు? దేవాది దేవుడు భూగ్రహం మీద శిశువుగా మానవ రూపంలో ఈ లోకంలో ఆయన కనబడడం. 4వదిగా పరలోకపు ఆరాధన, పరలోకంలో జరుగుతున్న ఆరాధన భూగ్రహం మీద జరగడం మనం చూస్తున్నాము. ఓ ప్రియులారా, ఇక్కడ పరలోకపు ఆరాధన భూగ్రహం మీద, భూమి మీద ఆ పశుల పాక సమీపంలో అక్కడ గొర్రెల కాపర్లు ఉంటుండగా వారు యేసు మహిమకరమైన దేవాదేవుడు మానవ రూపమును మానవ రక్త మాంసములను ధరించిన వాడాయి ఈ లోకానికి వచ్చిన ఆ రాత్రి పరలోకపు ఆరాధన జరిగిన రాత్రి. తర్వాత 5వదిగా సమాధానకరమైన రాత్రి. ఆ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలిగినటువంటి రాత్రి. ప్రియులారా, ఆ రాత్రి సమాధానముతో కూడిన రాత్రి. 6వదిగా కాపర్లు ప్రభుని యేసును శిశువుగా ఆ పశుల పాకలో పశుల తొట్టులో పరుండబెట్టబడిన విషయాన్ని చూచిన రాత్రి. కాపర్లు వారి గొర్రెలను గురించి ఏ సింహాలు, పులులు, లేక తోడేళ్ళు, లేక అడవి జంతువులు, ఏ మృగాలు ఏమి మన గొర్రెలను తాకవు. మహాదేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనకు ప్రత్యక్షమైన వాడు, మన గొర్రెలను కాపాడుతారులే అని వారు ఆ కాపర్లు జరిగిన కార్యమును దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. కావున మనం ఇప్పుడే బెత్లెహేమునకు వెళ్ళి రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ లూకాసు వార్త 2వ అధ్యాయము 15-16 వచనాల్లో కాపర్లు యేసును చూచారు. ఆ హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షాల్ సీ గాడ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఆ దేవుని చూచెదరు. ఈ కాపర్లు అమాయకులు, ఈ కాపర్లు కపటము లేని వారు, మోసగాళ్ళు కాదు, నరహంతకులు కాదు, ఏ విధమైన ఎవరిని దోచుకునేవారు కాదు. కష్టపడి ముతక బట్టలతో వారు శరీరం మీద ఉన్న బట్టలు ఎర్ర మట్టితో ఎంత మట్టి నిండి ఉన్నాయో. ఎందుకంటే పొలాల్లో వారు గొర్రెల వెంట వెళుతుంటే దుమ్ము దూసి బస్సులు కారులు ఇతరమైన గాలులు వచ్చినప్పుడు దుమ్ము రేగి ఎంత మురికి బట్టలు, గోనె సంచులాగా గోనె పట్టలాగా ఎంత మురికి బట్టలు, మురికి ఆ మందపాటి బట్టలతో ఉన్నారో. కానీ యేసు ప్రభును వారు చూచిన రాత్రి, ఆ తర్వాత ఆ రాత్రి కాపర్లు యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు. వారు విన్న వాటిని కన్న వాటిని వారు అనేక మందికి చెప్తూ వింటున్న వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. వారు
ప్రభువుని యేసుని గురించి ఎవరెవరితో చెప్పారో వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. 2వ అధ్యాయం లూకాసు వార్త మనం చూసినట్టయితే విన్న వాటిని వారు చూసి, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్టయితే 17వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఓ కాపర్లు ప్రభుని యేసును చూచి ఆయన ఎలాంటి మహిమకరమైన రక్షకుడు, ఆయన ఎంత 10,000లలో అతి సౌందర్యవంతుడు, ఆయన ముఖం ఎంత మనోహరమో, ఆయన స్వరం ఎంత మధురమైనదో, ఆయన ముఖం ఎంత మనోహరమైనదో 10,000లలో ఆయనను మనము గుర్తింపవచ్చును. ఆయన అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు, ఆయన అతి కాంక్షణీయుడు, ఆయన మనోహరుడు, ఆయన బహు సౌందర్యవంతుడు. ఆ సౌందర్యవంతుడు చూచి వారు మొరటి వారు, విద్య లేని వారు, కానీ జ్ఞానులకు గొప్ప యెరూషలేములో ఉన్న ఇతరమైనటువంటి భక్తి సంబంధమైన వేదాంతమును బైబిల్ గ్రంథాన్ని బాగా ఎదిగిన వారికి చెప్తుంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ గంభీరమైన బోధ మనకు లేదే, ఈ గొప్ప సత్యములు మన నోటి నుండి రాలేదే. వీరు సామాన్యమైన గొర్రెల కాపర్లు, వీరు యేసు ప్రభు దేవాది దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి రావడాన్ని గురించి, ఆయన ఎంత అతి కాంక్షణీయుడో, ఆయన ముఖం ఎంత సౌందర్యమైనదో, ఆయన ఎంత గంభీరమైన సౌందర్యముతో ఆయన కనబడుతున్నాడో అని చెప్తుంటే విన్నవారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే మరి జ్ఞానులు తూర్పు దేశము నుండి సంవత్సరములు ఆ అతీతమైన నక్షత్రమును వారు చూచి, వారు ఆ నక్షత్రం ఒక మహానీయుడిని, పరలోకము నుండి భూగ్రహానికి ఒక మహానుభావుడు, ఒక మహానీయుడు వచ్చాడు, ఆయన పూజనీయుడు, ఆయన యెరూషలేమునకు వచ్చి యెరూషలేములో ఆయన ఏ గృహంలో ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి మీద ఆ నక్షత్రం వాలగా వారు లోనికి వెళ్ళి వారు అత్యానంద భరితులాయ్, యేసును వారు చూచి అత్యానంద భరితులాయ్ సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము నర్పించారు. పిల్లరా, మీ కానుకలు ముఖ్యము కాదు. మొట్టమొదటి ఈ జ్ఞానులు చేసిన పనేమిటి? సాగిలపడి ఆయనను పూజించారు. అది మనం చేయవలసి. మీరు 100 కోట్లు ఇచ్చినా, 1000 కోట్లు ఇచ్చినా, లేకపోతే మీకు ఎంత పొలం ఉన్నదో 100 ఎకరాలు, 50 ఎకరాలు, 25 ఎకరాలు, 10 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఏమిచ్చినా ఆయన మిమ్మల్ని రక్షించరు. ఆయనకు ఇవ్వాల్సింది మీ హృదయము. మీ నోటితో ప్రభును ఒప్పుకొని మీ బూతులు అబద్ధములు పురుషులైన వారు భార్యలను అసే అనుకుంటూ వారిని అసహ్యంగా మాట్లాడే దుర్భాషలు మాట్లాడి మీ నోటిని మార్చుకొని, మీ భాషను మార్చుకొని, మీ యొక్క సిగరెట్లు, చుట్టలు, త్రాగుడు, పొగాకు నవలడము, సారా, ఆ బ్రాండీలు, పేకాటలు, ఇంకా ఏమేమి అపవిత్రమైన కొంతమంది బెట్టింగ్లు. ఎవరు గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే వారు మనకేమిస్తారు, ఏ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే మనకేమిస్తారు. ఎంతమంది అమ్మాయిలు బెట్టింగ్లు పెట్టి పలానా క్రికెట్ మ్యాచ్లో పలానా వారు ఆ టీం వారు గెలుస్తారు, నేను 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు పందెం వేస్తున్నాను అని తల్లిదండ్రుల యొక్క పాస్బుక్లను దొంగిలించి కొంతమంది పిల్లలు ఆ పిల్లలు 1,00,000 రూపాయలు ఆ బెట్టింగ్లు పెట్టి తర్వాత ఆ బెట్టింగ్లు ఓడిపోయి చివరికి రైలు కింద పట్టాల మీద తలబెట్టి ప్రాణం పోగొట్టుకున్న వారు ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది స్త్రీలు, పురుషులు. ఏ పార్టీ గెలిస్తే మనకేంటి, వారికి గెలిస్తే మనకు వచ్చేది మనకేమీ రాదు. ఎంతమంది ఇలాంటి పిచ్చి వేషాలు, పిచ్చి కార్యములు చేస్తూ ఏ పార్టీ గెలిస్తే వారే మంత్రులై బాగా ఎకరం లేని వారు 100 ఎకరాలు, 1,00,000 రూపాయలు లేని వారు 100 కోట్లు సంపాదించే రాజకీయ నాయకులను చూస్తున్నాము. వారి కుటుంబంలో గొప్ప శాపం వస్తుంది. పేద ప్రజల యొక్క బంజరు భూములు, పేద ప్రజలకు ఇవ్వాల్సిన సహాయం ఇవ్వకుండా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా బాగా డబ్బు సంపాదించుకుని అనేక మందిని అన్యాయం చేసిన వారు శాపగ్రస్తులు అయిపోతారు. అగ్ని ఆరుని ఆత్మకు చావులేని
భూమి క్రింద ఉన్న అగ్నిగుండము, గ్యాసు, పెట్రోలు, డీజిలు సమస్తమైనవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బంగారము, వెండి, ఇనుము, మరి ఇతరమైనటువంటి కంచు లేక రాగి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని కూడా భూమి లోపల నుండి వస్తున్నాయి. పాతాళం, అగ్నిగుండం అనేది భూమి లోపల ఉన్నది. కానీ పాతాళాన్ని మన కొరకు కాదు, సైతానుడుకుని వాడితో పడిపోయి దేవదూతలు దయ్యములయ్యారు. 3 కాదు 33 కోట్ల దేవదూతలు దయ్యాలు అయిపోయారు. వారికి నరకము. ఈ జ్ఞానుడైన వారు తూర్పు దేశము నుండి ఆ నక్షత్రం ద్వారా ప్రభు దగ్గరకు వచ్చి అత్యానంద భరితులాయి సాగిలపడి పూజించి ఆ తర్వాత వారికి ఏదో ఉన్నది, బంగారము సాంబ్రాణి బోళమును అర్పించి ప్రభుని యేసును, తన గర్భం నుండి వచ్చిన ప్రభుని యేసు ఎలాంటి మహానీయుడో ఆ దూత ఈ గొర్రెల కాపర్లకు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు నేను తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణము నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఒక ఆనవాలు, ఒక శిశువు పసిగుడ్డతో చుట్టబడి పసుల పాకలో పసుల తొట్టులో పరుణ పెట్టబడి ఉండడం చూస్తారు. అమ్మా, నీ గర్భంలో నుంచి వచ్చిన ఈ బిడ్డ ఈ పసుల తొట్టిలో, ఈ పసులు మేత మేసే గడ్డి, గ్రాసము, ఎన్నో విధాలైన గడ్డులు, ఎన్నో విధాలైనటువంటి రకరకాలైన మేతలు వేస్తారు. అలాంటి తొట్టిలో మీరు కన్న ఈ బిడ్డ లోకరక్షకుడమ్మా అని వారు చెప్తుంటే, మరియా ఎంత ధన్యురాలునో, ఇక నుండి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, నేనంత భాగ్యవంతురాలునో, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు భాగ్యవంతురాలందరూ. నా గర్భములో దేవాది దేవుడు మానవ రూపములో నేను పురుషుడు ఎరుగున దానిని అయినను ఆయన తన వాగ్దానమును బట్టి 6000 సంవత్సరాల క్రితము స్త్రీకి పుట్టిన సంతానముగా వస్తానన్న ప్రభు నాలాంటి అయోగ్యురాలను ఎన్నుకున్నాడంటే నేనంత భాగ్యవంతురాలునో అని ఆమె తలపోయచ్చు ధ్యానము చేస్తూ ప్రభును కొనియాడుచూ ఉండింది. ఓ ప్రియులరా, ఆరాధ్యకులైన గొర్రెల కాపరులు, జ్ఞానుడైన వారు, సిమియోను అనే గొప్ప వృద్ధ ప్రవక్త, అలాగనే అన్న ప్రవక్తిని, బాప్తిస్మిచ్చి యోహాను, ప్రభుని యేసును గురించి ముందుగా 6 నెలలకు ముందుగా పుట్టిన ఆయన, వారి తల్లిదండ్రులు దాదాపు 90 సంవత్సరాల వయసు, ఆయన భార్య 85 సంవత్సరాలు, దగ్గర 89 సంవత్సరాల వయసులో వారు కుమారుని కన్నారు. ఆయన అన్నాడు, ఇదిగో ఆ ప్రభు మార్గాన్ని సిద్ధపరచుటకై నేను వచ్చి ఉన్నాను. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఎవరు చెప్పారు మీకు బుద్ధి? మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి. దేని ఎడల ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిగుండంలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున, చెట్టు మొద్దును కాదు, చెట్టు వేరునంటే ఇక మొలకెట్టడం కానీ చిగురు పెట్టడం ఏమి ఉండదు. ఆ భక్తుడు ఏమన్నాడు? ఓ, నా ముందు వెళుచున్న ఆయన దేవుని యొక్క వరిపిల్ల, నేను ఆయనను ఎరుగునైతిని గాని నన్ను పంపిన మహాదేవుడు ఎవరు? నీ ఎదుట వెళుచున్న వ్యక్తి పరలోకము నుండి పరిశుద్ధాత్మ పావురములాగా దిగడం చూస్తావు. ఆయనే లోకరక్షకుడు అని చెప్పి నాకు ఆయన చెప్పాడు. ఇదో నా ముందు ఉన్న ఆయన లోకరక్షకుడు, నన్ను వెంబడించవద్దు, నేను వట్టివాడును, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గాలి. మొదట ముందే రావలసిన వాడు, కానీ ఆయనను మనుషులు అంగీకరించినట్లు ఆయన పక్షాన నేను ప్రజల హృదయాలను దిద్ది వారి పాపములు, వారి చెడుగులు, వారి అక్రమము, వారి మోసములు, వారు ఈ సైనికులు, అలాగనే మరి చేసే సుంకరులు, పాపులు, సైనికులు, వీరందరూ కూడా వారి పాపములను ఒప్పుకోవడానికి నన్ను ప్రభు ముందుగా 6 నెలలకు ముందుగా పంపించాడు అని బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. ప్రియులారా, ఆరాధకులు ప్రభుని యేసును కలిగి ఎలాంటి మహిమకరమైన సాక్షులుగా ఉన్నారో, తల్లి తండ్రి, మీరు విద్య లేని వారు కావచ్చు, బైబిల్ చదవలేని వారు కావచ్చు, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీ బాల్యకాలంలో మీకు ఊహ వచ్చినప్పటి నుండి ఏమేమి తప్పులు చేసినట్లు మీకు ప్రభు జ్ఞాపకం చేస్తారో, అత్తగారి పట్ల కోడలుగా ఎలాంటి కష్టము, ఎలాంటి శత్రుత్వము కలిగి ఉన్నావో, కోడల పట్ల అత్తగారిగా ఎలాంటి తిరస్కారముగా నీ కుమార్తెనైతే, నా బిడ్డ, నాకు అమాయకమైన కుమార్తె,
అని నీ కుమార్తెనేమో తల మీద పెట్టుకుంటావు, నీ కోడలైతే ఎంత ఎంత ఒంటి కాలు మీద లేచి ఆమెను ద్వేషించడానికి ఆమెను నేరం మోపడానికి చూస్తావు. మీ హృదయాలు తెరుస్తారా? క్రిస్మస్ అంటే క్రీస్తును మన హృదయంలో చేర్చుకొని, మన నోటితో ప్రభును ఒప్పుకొని, హృదయంలో నమ్ముకొని, ప్రభు ఇంతకాలం నేను ఆ కులము ఈ కులం అని, ఆ యేసు ప్రభు ఫలానా కులానికి చెందినవాడు. ఆయన ప్రపంచంలో నాలుగు దిక్కులకు చెందిన ప్రపంచంలోని 1000 కోట్ల మందికి ఆయన చెందినవాడు. ప్రయాసపడి భారం మోయించున్న సమస్తమైన ప్రజలారా నా ఎదుకు రండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు. నా ఎదుకు వచ్చిన కాడి మీ మీద పెట్టుకొని నా ఎదురు నేర్చుకున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. యేసును చేర్చుకుంటే మీ హృదయంలో ఈ రాత్రి ఆయన మీకు సమాధానం ఇస్తారు. ఈ రాత్రి మీకు ప్రత్యక్షం అవుతారు. మీ నోటిని తెరుస్తారా? మీ హృదయాన్ని విప్పి మీ నోటితో ప్రభును ఒప్పుకొని, హృదయంలో నమ్ముకొని, ఇప్పటి వరకు చేసిన తప్పిదములు, ఇప్పటి వరకు ఎవరి పట్ల కక్ష, కోపము, అసూయ, శత్రుత్వం కలిగి ఉన్నారో అన్ని సరి చేసుకుంటారా? అబ్బాయిలు అమ్మాయిలు ఎలాంటి ఐఫోన్లతో, యాపిల్ ఫోన్లతో, స్మార్ట్ ఫోన్లతో, ఆండ్రాయిడ్ అని, ఇన్స్టాగ్రామ్ అని, గూగుల్ అని, మరి ఇంకా ఇతరమైనటువంటి ఎన్ని విధాలైన అనేక అత్యుత్తరమైన దృశ్యాలు, సినిమా తారలు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ తారలు, ఈ డ్యాన్సులు వేసే ఈ సినిమా తారలు ఎంత అత్యుత్తరంగా జీవిస్తారో, ఎలాంటి మురికి బ్రతుకులో నీతి నియమం లేకుండా. పిల్లరా, అలాంటి దృశ్యాలు మనకు ఏమి నెమ్మది లేవు. యేసు ప్రభు మీ హృదయమైన తలుపును తట్టుచున్నాడు. ఆయన ఇప్పుడు ఆ పరలోకంలో ఉండి ఆయన ఆత్మరూపంలో తన భక్తుల్లో ఆయన భారం పెట్టి, ఆయన ప్రేమను పెట్టి మీకు సువార్తనిపిస్తున్నారు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈసారి భీకరమైన ఆయన కోదమ సింహంలాగా రాబోతున్నాడు. ఆయన మహా గొప్ప జడ్జిగా రాబోతున్నాడు. ఆయన అంగీకరించిన వారికి మహాప్రియమైన తండ్రిగా కనబడతారు. ఆయన ద్వేషించిన వారికి ఆయన భీకరమైన కోదమ సింహంలాగా వారిని నిత్య నరకానికి పంపించడకు ఆయన రాబోతున్నాడు. కానీ మనం నరకపాత్రముగా పట్ల నరకానికి వెళ్ళుట కాదు. అందుకని ఈ సువార్త మీరు ఈ సువార్త వింటున్న ఈ సమయంలో మీరు సద్వినియోగం చేసుకుని ఆయన మీ హృదయమైన తలుపును తట్టుచుండగా హృదయాన్ని తెరుస్తారా? ప్రార్థన చేసుకుందాము. ఓ ప్రేమమయుడు అయిన మా దేవా, ఇక్కడ చేరిన తల్లులు, తండ్రులు, పెద్దలు, బాలురు, బాలికలు, ప్రతి వారు ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారో, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత వెండి బంగారములు, ఎలాంటి సౌఖ్యవంతమైన బిల్డింగులు, మంచిగా అన్ని అనుభవించుటకు సమృద్ధి ఉన్న ఆత్మశాంతి, సమాధానం లేకుండా ఉన్న వారందరూ మీరే సమాధానకర్తవు, ఆశ్చర్యకరునివి, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవునివి, నిత్యుడగు తండ్రివి, సమాధాన కర్తవ్యగు అధిపతియు అని మీ పేరు. కాబట్టి ఇక్కడ చేరిన తల్లులు, తండ్రులు ఆ భోజనశాల దగ్గర భోజనాలు తింటున్న వారు యేసు ప్రభువును వారి హృదయంలో చేర్చుకొని ఇప్పటి నుండి ఈ దినము నుండి వారు తాగే సిగరెట్లు, చుట్టలు, పొగాకు నవలడం, పొగాకుతో చుట్టలు తాగడము ఉంటే, జేబుల్లో ఉంటే పానుపరాకులు, కైనీలు జేబులో ఉంటే తీసి పారవేసి, ఈ రాత్రే యేసు ప్రభువా ఇలాంటి దుర్మార్గమైన అపవిత్రమైన అలవాట్ల నుంచి నన్ను విడిపించండి. నా భార్యను నేను ప్రభు బాధ పెట్టకుండా నేను మంచిగా ప్రేమగా చూచుకునేలాగా, నా తల్లిదండ్రులకు ప్రేమగా నేను వారిని చూచి వారికి విధేయత చూపించేలాగా చేయండి అని. అబ్బాయిలు, అమ్మాయిలు, ఓరేవా భర్తలు మారి, భార్యలు మారి యేసు ప్రభును నోటితో ఒప్పుకొని, హృదయంలో నమ్ముకొని, క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభును హృదయంలో చేర్చుకొని మిమ్మను రక్షకునుగా కలిగి ఉండడమే. కాబట్టి మీరు మా కొరకై శిలువకు వెళ్ళి మేము పొందవలసిన శిక్షను మీరు శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మీరు మరణమును జయించి ఈ దినాన లేచి ఉన్నారు. కావున మీ నామముననే లోకమంతటిలో క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకమని కాలమానము మీ నామముననే లెక్కించబడుతుంది. ఏ దేవుడు, ఏ దేవతల పేరున కాలమానం లెక్కించబడడం లేదు. కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా ఈ రాత్రి మీరు దర్శించి, ఆలనాడు సామాన్యమైన గొర్రెల కాపర్లకు ఆ మహాజ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులైన ఆ జ్ఞానులైన వారికి ఎలాగా మీరు ప్రత్యక్షమయ్యారో, సిమియోనుకు ఎలాగా మీరు మీ యొక్క కృప మందిరంలో ఆయనకి ఇచ్చారో,
దేవాలయంలో కాచుకొని ఉంటున్నా, కనిపెట్టుకుంటున్నా, మరి ఆ ప్రభువా మరి అన్న ప్రవక్తనికి మీరు ఎలాగ బయలుపరుచుకున్నారో ఈ రాత్రి వీరికి బయలుపరుచుకొని వీరందరూ ప్రభుని యేసును నమ్ముకొని మీ దీవెన ఆశీర్వాదం భర్తలకు భార్యలకు, భర్తలు భార్యలకు, భార్యలు భర్తలకు, తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉండేలాగా ఈ గ్రామంలోని దురాత్మలను, దయ్యాలను సముద్రంలోనికి తోలివేసి వీరి యొక్క కష్టాల్లో, బాధలలో, రొయ్యల చెరువులు, చేపల చెరువుల్లో ఏ నష్టాలు, ఏ బాధలతో, ఏ అప్పులతో, ఏ మరి కొబ్బరికాయల రేట్లు పడిపోయి ఎన్ని నష్టాలు పొందుతున్నారో అన్ని విధాలైన ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాల్లో నుండి వీరిని విడిపించి వీరి బిడ్డలు ఏ చదువుల్లో వెనకబడిన వారుగా, మాట వినని వారుగా ఉన్నారో, చెడ్డ స్నేహాలు చేస్తున్నారో అందరిని కూడా మీరు ముట్టి మంచిగా ఈ గ్రామమును మగటపల్లి కాదు సువార్తపల్లిగా మారుటకు మీరు చేసి వీరినందరిని దీవించి ఆరాధికుల వలె మీ నామమును వీరు అనేక మందికి తెలియపరిచే సాక్షులుగా చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరినీ బలపరిచి ఈ రాత్రి ప్రభువుని యేసు మీకు ఆయన దర్శనమిచ్చి మీరు ఆయనను మీ నోటితో రక్షకునిగా ఒప్పుకొని హృదయంలో నమ్ముకొని ఆయనను మీరు మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ ప్రభును ఆయన నిత్యమైన రాజ్యాన్ని పొందుటకు ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సందర్భంలో, ఈ క్రిస్మస్ సందర్భంలో మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదములను ఆయన మీకు ఇచ్చి ఆయన ప్రత్యక్షత, ఆయన దర్శనమిచ్చి మిమ్మల్ని దీవించి నూతన సంవత్సరంలోనికి యేసు ప్రభును కలిగిన వారాయి ప్రవేశించున్నట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని నా ప్రార్థన.